సుహాసిని ఫోటో పెట్టుకొని రాగిని మెట్లు దిగి వస్తూ ఉంటుంది. అది గమనించిన యువరాజ్ చాలా టెన్షన్ పడుతూ అమ్మ ఆ చిలకమ్మ చేతిలో చూడు, ఆ ఫోటో చూడు అని చూపిస్తూ ఉంటే కేదార్ వాళ్ళమ్మ సుహాసిని ఫోటో ఈ చిలకమ్మ తీసుకొస్తుందేంటి? ఇప్పుడు కనుక కేదార్ శ్రీవల్లి ఆ ఫోటోని చూసారంటే ఇద్దరు అన్నా చెల్లెళ్ళన్న విషయం తెలిసిపోతుంది. లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు, ఏదో ఒకటి చేసి అడ్డుకోవాలి అని వైజయంతి నిషి ఇద్దరు కూడా ఏయ్ ఎక్కడికి ఆ ఫోటో తీసుకువెళ్తున్నావు అని మెట్ల దగ్గరికి వచ్చి అడ్డుగా నిలబడి రాగిణిని నిలదీస్తూ ఉంటారు. ఇది కేదార్ వాళ్ళ అమ్మ ఫోటో కదమ్మా, వైజయంతి అమ్మగారి గదిలో ఉంటే తీసుకొచ్చి ఇద్దామని వస్తున్నాను అని రాగిణి అంటూ ఉంటుంది. ఏయ్ మర్యాదగా ఈ ఫోటోని ఇస్తావా లేదా అని నిషి వైజయంతి లాక్కుంటూ ఉంటారు. లేదు నేను ఇవ్వను అని రాగిణి లాగుతూ ఉంటుంది. అలా వాళ్ళు గొడవ పడుతూ ఉంటే శ్రీవల్లి చూసేసి వదిన వాళ్ళు అక్కడ గొడవ పడుతున్నారు అని దూరం నుండి చెప్పడంతో వెంటనే ధాత్రి అక్కడికి వస్తూ ఉంటుంది. ఏయ్ ఇవ్వమంటే ఇవ్వవేంటి అని నిషి రాగిణి చెంప పగలగొడుతూ ఉంటే అప్పుడే ధాత్రి వచ్చి నిషి చేతిని అడ్డుపట్టుకుంటుంది. ధాత్రి నిషి చేతిని విసిరికొట్టి ఇలా ఎక్కడ పడితే అక్కడ అన్నిసార్లు చెయ్యి ఎత్తి కొట్టాలని చూస్తుంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు అప్పుడే అని అంటూ ఉంటే అప్పుడే కేదార్ అక్కడికి వచ్చి వైజయంతి చేతిలో ఉన్న ఫోటోని వైజయంతి చూడకుండా లాక్కుంటాడు. ఇది మా అమ్మ ఫోటో మీ గదిలో ఎందుకుంది పిన్ని అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు. ఇక వైజయంతి కుట్ర మొత్తం అర్థమైపోయిన ధాత్రి ఉగ్ర రూపంతో కోపంగా చూస్తూ ఉంటుంది.